బ్రిటన్ రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపు ఏర్పడింది. ప్రధాని కీర్ స్మార్టర్ తన పదవికి రాజీనామా చేశారు. తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు, సొంత పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి మధ్య ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ప్రకటించారు. 2024 జూలై 4వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో లేబర్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన కీర్ స్మార్టర్ ఇప్పుడు వైదొలగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సెప్టెంబర్ నాటికి అధికార బదిలీ ప్రక్రియ పూర్తి కావచ్చని తెలుస్తోంది. ప్రధాని అభ్యర్థిగా మాజీ మాంచెస్టర్ మేయర్ ఆండీ బార్న్హామ్ పేరు ప్రధానంగా వినబడుతోంది. బ్రిటన్ పార్లమెంటులో 650 సీట్లకు గాను లేబర్ పార్టీ 411 సీట్లు గెలుచుకుని ఆధిక్యాన్ని కనబరిచింది. ఇప్పుడు అదే పార్టీలో అంతర్గత విభేదాలు, స్థానిక ఎన్నికల్లో ఎదురైన పరాజయాలు ఆయన నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తాయి. ముఖ్యంగా మాజీ మాంచెస్టర్ మేయర్ ఆండీ బార్న్హామ్ నుంచి తీవ్రమైన సవాళ్లు ఎదురయ్యాయి. ప్రజాదరణ తగ్గడం, ఆర్థిక విధానాలపై విమర్శలు పెరగడం స్టార్మర్ రాజీనామాకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. అయితే కొత్త నాయకుడిని ఎంపిక చేసే వరకు తాను పదవిలో కొనసాగుతానని స్మార్టర్ తెలిపారు.